భారతదేశ ఆత్మ అంటేనే గ్రామాల్లో ఉంటుందంటారు. కీలకమైన వ్యవసాయ రంగమే మనలను రత్నగర్భగా మార్చిందంటే అతిశయోక్తి కాదు మరి. అలాంటి కీలకమైన గ్రామీణ రంగానికి, ప్రత్యేకించి వ్యవసాయ రంగానికి ఈసారి బడ్జెట్లో ఎలాంటి ప్రాధాన్యత దక్కవచ్చు, ఎలాంటి స్కీమ్లు ఉండొచ్చు, ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. కేంద్ర బడ్జెట్లో గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు మంచి శుభవార్త తీసుకొచ్చేలా రూపొందొచ్చనే అంచనాలు ఉన్నాయి. వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, ఎండల తీవ్రత, ధరల ఊగిసలాటతో కుదేలవుతున్న వ్యవసాయ రంగాన్ని ఇకపై కేవలం జీవనాధారంగా కాకుండా లాభసాటి సుస్థిర వ్యాపారంగా మార్చే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేయనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈసారి బడ్జెట్లో సంప్రదాయ సాగు పద్ధతులకు గుడ్ బై చెప్పి సాంకేతికత ఆధారిత స్మార్ట్ అగ్రికల్చర్ వైపు దూకుడు కనిపించనుంది. తాత్కాలిక సబ్సిడీలకే పరిమితం కాకుండా రైతు ఆదాయం పెరిగేలా, ఉత్పాదకత మెరుగుపడేలా, మార్కెట్కు నేరుగా అనుసంధానమయ్యేలా దీర్ఘకాలిక విధానాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. గత 10 ఏళ్లలో వ్యవసాయానికి కేటాయింపులు భారీగా పెరగడం కూడా ఇదే దిశను సూచిస్తోంది. 2013-14లో కేవలం 21,933 కోట్లుగా ఉన్న వ్యవసాయ బడ్జెట్ ఇప్పుడు 1.27 లక్షల కోట్లకు పైగా చేరడం గమనార్హం. ఈ పెరుగుదల రైతులపై పెట్టుబడి ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యమో చెబుతోంది. బడ్జెట్ 2026లో క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ కీలకంగా మారనుంది. కరువు, వరదలను తట్టుకునే ఆధునిక విత్తనాల అభివృద్ధికి అదనపు నిధులు, డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మ సేద్యం వంటి నీటి సంరక్షణ పద్ధతులకు మరింత ప్రోత్సాహం, సేంద్రియ సాగు ద్వారా భూసారాన్ని కాపాడే విధానాలు బడ్జెట్లో చోటు దక్కే అవకాశముంది. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గిస్తూ రైతును రక్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు ఉండనున్నాయి. అలానే మహాత్మాగాంధీ గ్రామీణ పథకం స్థానంలో కొత్త చట్టం తీసుకురావడంతో ఆ దిశగా ఎన్ని కోట్ల కేటాయింపులుంటాయనే అంశం ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా కూడా ఈ స్కీమ్ ప్రాధాన్యత సంతరించుకోవడంతో ఈ కేటాయింపులు ఘనంగా ఉంటాయని అనుకుంటున్నారు. గ్రామీణ జీవన విధానం సంపన్నంగా మార్చేందుకు, మౌలిక సదుపాయాల లోపాన్ని తీర్చేందుకు నిధులను, స్కీమ్లను అనౌన్స్ చేయవచ్చు. కోల్డ్ స్టోరేజ్లు, గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేలా పీపీపీ మోడల్ను పరిపుష్టి చేస్తారనే అంచనాలు ఉన్నాయి. వరి, గోధుమలకే పరిమితం కాకుండా హార్టికల్చర్, ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాలు వంటి అధిక లాభాల పంటల వైపు రైతులను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభం కాగా, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లోనూ ఇలానే ఏ కాలంలో ఏ పంట వేస్తే లాభమో ఆ దిశగా కీలకమైన సమాచార శాఖని ప్రేరేపించే అవకాశముంది. మొబైల్ యాప్ల ద్వారా రియల్ టైం వాతావరణ సమాచారం, తెగుళ్ల హెచ్చరికలు, పంట ధరల అప్డేట్స్ అందించడం, ఈ నామ్ వంటి డిజిటల్ మార్కెట్లను మరింత బలోపేతం చేయడం ద్వారా దళారీ వ్యవస్థకు చెక్ పెట్టే ప్రయత్నాలు జరగనున్నాయి. రుణాలు, బీమా, పంట అంచనాలు అన్నీ డిజిటల్ గా చేయడం ఇప్పటికే ఉన్నా వాటిని మరింత పటిష్టపరుస్తారని అంటున్నారు.